ఇక్కడ మనం స్ప్రే చేసిన దాని దగ్గరల్లా ఇట్లా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే షాంపూ పెట్టి మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకోవాలి. అప్పుడే అది పోతుంది. చూసారు కదా, అంతా డ్రై అయిపోతుంది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వేవెక్స్ ఆటో కేర్. ఇది ఏం స్పాన్సర్డ్ వీడియో కాదు, జస్ట్ చెక్ చేస్తున్నాను. నా బైక్ చూస్తే మొత్తం డస్ట్, ఇంజిన్ చూడండి మొత్తం డస్ట్, ఇదంతా డస్ట్. సో ఆన్లైన్లో రివ్యూస్ చూస్తే దీనికి 4.5 దాకా ఉన్నాయి రేటింగ్. చూద్దాం, మీరు టెస్ట్ చేద్దాము. ఇది ఇక్కడ వార్నింగ్స్ అయితే ఉంది, నెవర్ యూజ్ ఇట్ ఆన్ హాట్. అంటే కొంచెం ఇంజిన్ మనం కొంచెం కూల్ సర్ఫేసెస్ మీద యూజ్ చేయాలి. ఇది హాట్ సర్ఫేసెస్ మీద ఇది ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇది కాన్సన్ట్రేట్ అనమాట, దీన్ని డైల్యూట్ చేయాలి, మనం వాటర్తో డైల్యూట్ చేయాలి. ఇక్కడ మనకి రేషియోస్ కూడా ఇస్తాడు. ఈ బ్యాక్ సైడ్ చూస్తే మనకి 1:3 to 1:5 విత్ వాటర్ రేషియోస్తో వేయాలి. అంటే హెవీ డీగ్రీజింగ్ అనమాట. ఇక్కడ టైర్కి కానీ అలా మిగతా పార్ట్స్ కావాలంటే మనం అది యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని టెస్ట్ చేసి చూద్దాము ఇది వర్క్ అవుతుందా లేదా. నాకైతే ఇంజన్ అయితే ఫుల్ డస్ట్ అనమాట. చూపిస్తాను ఒకసారి మీకు డస్ట్ ఎలా ఉందో. చూడండి, ఇక్కడ చూస్తే ఇంజన్ మొత్తం డస్టే, మొత్తం డస్ట్. ఇది కింద ప్లేట్ సంపు గట్లు కూడా మొత్తం డస్టే. దీనికి మొత్తం దాన్ని యూజ్ చేయడం వల్ల, దాన్ని అప్లై చేసి మనం ఒక 5 minutes అంతే వదిలేస్తే మొత్తము డస్ట్ పార్టికల్స్ అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. చూడండి, ఇది మొత్తం డస్ట్. ఏరియాలో కానీ సంపు గడ్డకి మిడిల్ స్టాండ్ చూస్తే, దీనికి చైన్కి కానీ, ఇప్పుడు వీటన్నిటికి మనం అది అప్లై చేసి ఒకసారి చూద్దాము ఇది వర్క్ అవుతుందా లేదా. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది ఈ ప్రోడక్ట్ వాడచ్చా లేదా అనేది. ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి, ఇంజిన్ సంపు కింద ఇది మొత్తం ఆయిలీగా ఉన్నాయి. ఇది మొత్తం క్లీన్ చేయాలి. చిన్న కింద ఇక్కడ కూడా. సో చూసారు కదా, మనం ఆ డస్ట్ మొత్తాన్ని, ఇది డీగ్రీజర్ ఎలిమెంట్ అనమాట. సో దీన్ని యూజ్ చేస్తే దాని మీద ఉన్న గ్రీజ్ కానీ ఆయిల్ షైన్స్ కానీ ఏదైనా సరే ఆ డస్ట్ పార్టికల్స్ అన్నిటినీ మొత్తం విడిపోయేలా చేస్తుంది. సో దీన్ని ఏం లేదు, దీన్ని ఎలా వాడాలంటే ఫస్ట్ ఈ బాటిల్లో ఫర్ హెవీ డిగ్రీజింగ్ డైల్యూషన్ ఈజ్ అప్ టు 1:3 to 1:5 అని ఇచ్చారు విత్ వాటర్. సో ఇప్పుడు నేనేంటంటే ప్రతి 1 partకి మనం 3 parts వాటర్ యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఫుల్ బాటిల్ వాటర్ ఫిల్ చేసేస్తాను, సరిపోతుంది. 1:3 రేషియో. మనం అంత యాక్యురేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ టైప్లో తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఫుల్గా వాటర్ కలిపేసేస్తే మనకి ఇది రెడీ అయిపోతుంది. సో దీనికి ఫుల్గా వాటర్ నింపేసేస్తే ఇంకా మనం దీన్ని మొత్తాన్ని స్ప్రే చేసుకోవడం అనమాట. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ స్ప్రే చేసేసి వదిలేస్తే సరిపోతుంది. సో మొత్తం ఇలా స్ప్రే చేసేయడం ప్రాబ్లం ఉంటుంది మనకి. స్ప్రే చేసేస్తే కింద డస్ట్ మొత్తం రాలిపోతూ ఉంటుంది.
కింద చూడండి అంత డస్ట్ రాలిపోతూ ఉంది. మనం బ్రష్ పెట్టి అనాల్సిన అవసరం ఏం లేదు, దాంతో ఏదో పడిపోతూ ఉంటుంది. సో సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇంతే అనమాట. మొత్తం స్ప్రే చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుంది. చూద్దాం బాగా క్లియర్ అయితే లేదా. మంచి ఘాటు స్మెల్ వస్తుంది, అందుకే మాస్క్ పెట్టుకున్నాం. సో ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకొని స్ప్రే చేసి జస్ట్ రబ్ చేసాను.
సో ఫైనల్గా అయితే ఇలా ఉంది ఇంజన్. దీనికి డీజిల్ పెట్టి క్లీన్ చేశాను, అదైతే డ్రైగా ఉంది. సో డ్రైగా ఉంది కానీ అంత షైన్ ఏం రావట్లేదు దానివల్ల. చివరికి నేను డీజిల్ యూజ్ చేస్తే ఇలా వచ్చింది అనమాట రిజల్ట్. దాదాపు అంతా క్లీన్గా ఉంది బైక్ మాత్రం. చూసారా, ఇటు సైడ్ కూడా చూడండి మొత్తం నీట్గా, ఇటు సైడ్ కూడా నీట్గా క్లీన్గా మొత్తం పోయింది, ప్రాబ్లం ఏం లేదు. అక్కడక్కడ చూసారు కదా మొత్తం డ్రైగా ఉంది. సో ఫైనల్గా ఇది వాడొచ్చా లేదా అంటే, ఇది వాడినా కానీ ఇది వాడిన తర్వాత మళ్ళీ మనం షాంపూ పెట్టి యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది స్ప్రే చేయడం వల్ల మొత్తం డ్రై అయిపోతుంది, షైన్ అంతా పోయి మొత్తం ఒక లేయర్ లాగా, వైట్ లేయర్ లాగా వస్తుంది. సో దీని బదులు మనం షాంపూ యూజ్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. ఇది జస్ట్ ఇది స్ప్రే చేసి దీనిపైన మళ్ళీ డీజిల్ కానీ ఏదో ఒకటి కొంచెం షైన్ కోసం వాడాల్సి వస్తుంది. సో దీనివల్ల పెద్ద యూజ్ అయితే లేదు, నాకైతే అలా అనిపించింది. సో ఇంకేమైనా మంచి ప్రోడక్ట్స్ ఉంటే బ్లాక్ కలర్ ఇంజన్కి మంచి షైన్ రావడానికి ఏమైనా ఉంటే కామెంట్స్లో పిన్ చేయండి. ఈసారి అది కూడా ట్రై చేస్తాను నేను. ఇదైతే నాకు అంత అనిపించలేదు, ఇది దీని బదులు నేను షాంపూ తీసుకున్నా పోయేదేమో. సో నెక్స్ట్ టైం షాంపూ పెట్టి ట్రై చేస్తాను, అది ఎలా ఉందో చూద్దాం. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే మనకి కామెంట్ చేయండి, మన ఛానల్లో వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని మళ్ళీ యూజ్ చేసి అది ఎలా ఉందో నేనైతే మళ్ళీ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.